రెడీ అండి, రెడీ స్టార్ట్. సార్ చూసుకుంటే ఏంటి సార్, ఈ యొక్క ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పదవులు తెరపడినప్పటికీ మళ్ళీ ఒక పక్క ఈ అంశం లేవనెత్తుతున్నారు. ఎందుకంటారు, అసలు ఏం జరుగుతుంది? ఏ అంశం అదే సార్, ఏదైతే ఉందో పవన్ కళ్యాణ్ గారు బహిరంగ లేక ఎలా నాకు ఏ పదవి అక్కర్లేదు సీఎం పదవి అంటున్నారు. ఎంతవరకు సంబంధించి అంటారు? అది వాస్తవం కాదు. పవన్ కళ్యాణ్ సీఎం ఆయన జీవితంలో కాలేడు. ఒకవేళ అయ్యే అవకాశాలు 1000లో ఒక 100% ఉందా, అది వాళ్ళ అన్న చిరంజీవి గారు ఆయన ఇస్తే తప్ప, ఆయన పునరుద్ధరణ లేకపోతే తప్ప పవన్ కళ్యాణ్ సీఎంగా కాదు. ఒక ఎంపీ గాను ఎమ్మెల్యే గాను ఈసారి గెలవలేడు. 100% జనానికి అర్థమైపోయింది. ఇంకేం చెప్తారు? ఎందుకు సార్ లోకేష్ గారిని ఎందుకు ఉన్న పలంగా తీసుకొద్దాం అనుకున్నారు? అయితే చంద్రబాబు నాయుడు గారి జోక్యంతో అది ఆగండి ఇప్పుడే వద్దంటున్నారు. ఎందుకని? అసలు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే, నేను ఎలాగో పోతున్నా, నాకు ఇక ఓపిక లేదు, ఈయనైనా లైన్లో పెడదాం, ఎన్టీ రామారావు గారి బొమ్మలాగా నా బొమ్మ కూడా ప్రతిష్ఠించుకుందాం అనే ఉద్దేశంతోనే చంద్రబాబు గారిని, ఈ లోకేష్ గారిని అక్కడ తీసుకుపోయాడు. అక్కడ 15,000 లక్షల కోట్లు మహారాష్ట్ర పోయాయి. 8 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ పోయాయి. మరి నువ్వేం తీసుకొచ్చా? ఇక్కడ 100-120 కోట్లు ఖర్చు పెట్టావు. మరి నువ్వు తీసుకొచ్చింది ఏమన్నా? ఇదివరకు అన్నా నేను అక్కడే పోతా, ఇక్కడే పోతా, ఇతర దేశాల నుంచి ధారాదత్తంగా డబ్బుల్ని అభివృద్ధి చేస్తానన్నా. ఇప్పుడు నువ్వు అభివృద్ధి చేసిందంత 1,05,000 కోట్లు. 7 నెలల్లో 1,05,000 కోట్లు అప్పు చేసావు. నువ్వు అభివృద్ధి ఎలా చేయగలవు? వాడు ఏమంటున్నాడు చంద్రబాబు నాయుడు, అప్పు చేయడమే అభివృద్ధి, దాన్నే అభివృద్ధిగా మారుస్తా అంటున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా చేయలేదుగా. ఎక్కడా రూపాయి అప్పు చేయకుండా, బయట వ్యక్తిగతంగా రూపాయి అప్పు చేయకుండా గవర్నమెంట్ పరిధిలో వచ్చే అప్పుల్ని డెకాయిట్గా తీసుకొని ఆయన అందరికీ అన్ని ఫలాలు అందించాడు. అసలు నువ్వు అన్నీ పంపించేసావు. ఇక్కడ ఇవాళ పేపర్లో నా సంచిలో లేదు, పేపర్ ఎవరో తీసుకొని చదువుకుంటున్నాను. ఇవాళ పేపర్లో వాళ్ళు ఏం చెప్పారంటే, 8 రాష్ట్రాల్లో, అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేశాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప 7 రాష్ట్రాలు అమలు చేశారు. 8 రాష్ట్రాల వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ తప్ప అన్ని రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు మొదలుపెట్టారు, వాళ్ళు అనుభవిస్తున్నారు. 7 నెలలు గడిచినా నీ వల్ల ఎందుకు కాలేదు అని అడుగుతున్నారు. ఒక పక్క ఏదన్నా ఇంటర్నల్గా ఈ క్యాడర్, టీడీపీ క్యాడర్లో వ్యతిరేకము పవన్ కళ్యాణ్ ఏమైనా అనిపిస్తుందా వీళ్ళకి? ఎందుకంటే అక్కడ ఏదైనా జరిగినా ఆయన రెస్పాన్స్ ఇస్తున్నాడనే. నేను మొన్న చెప్పే కదా, చిరంజీవి ప్రోత్సాహం లేకపోతే పవన్ కళ్యాణ్ అసలు ఇక్కడ పనికిరాడు, ఆంధ్రప్రదేశ్లో పనికిరాడు. మొన్న పవన్ కళ్యాణ్కి ఓట్లు ఎందుకు వేశారంటే, ఏమో నా తమ్ముడు, నేను గౌరవం నేను గెలవలేకపోయా, వాడైనా గెలుస్తాడేమో అనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్కి 5 కోట్లు సాయం చేశారు. మరి బీజేపీ అనమ్మాల సపోర్ట్ ఇస్తుందంటారా? చెప్పండి. ఇది పవన్ కళ్యాణ్ అయిపోవాలా. ఈ చరిత్ర ఎలా ఉందంటే, ఇప్పుడు ఆ చిరంజీవి కూడా ఈయన తన్నాలా, తంటే వాడు తంతాడు. ఈ 2 జరిగాయి కావు. ఈయన ఏం చేయాలనే డిస్కషన్లో చిరంజీవి గారు ఉన్నారు. ఈ డిస్కషన్లో ఏమన్నారు, మా అన్న దగ్గర పరువు పోగొట్టుకున్నాను, నేను అమలు జరుపుతానన్న అన్ని అమల్లో
ఒకటి కూడా నేను అమలు జరపలేకపోయాను. ఇప్పుడు నేనేం చేయాలని ఈ నా కొడుకు పవన్ కళ్యాణ్నే నేను నా కొడుకు అంటుంది, వేరే వాడిని కాదు. అవును సార్, అర్థమైందా? మరి వాడు తలకాయ బద్దలు కొట్టుకుంటాడు. చంద్రబాబుని ఎదిరించలేడు, అంత కెపాసిటీ వీడికి లేదు. మరి వీడేం చేయాలి? వీడు ఒక బొమ్మలాగా పవన్ కళ్యాణ్ని ఆటాడుకుంటున్నారు. అదే నిజం, ఇంకేమన్నా కావచ్చు. విజయసాయి రెడ్డి గారి అంశం ఎలా అనిపిస్తుంది? రాజీనామాలు ఎందుకు సార్? మాజీ ప్రభుత్వ నాయకులు ఎందుకని వలస కడుతున్నారు మళ్ళీ? ఇది కరెక్ట్ ప్రశ్న. ఈ ప్రశ్నలో కొన్ని సాంకేతిక కారణాలు ఉన్నాయి, అవన్నీ మనం మాట్లాడుకోకూడదు. వ్యక్తిగతంగా అయితే ఆయన చాలా పర్రాదు, మగాడు, ఒరిజినల్. ఎవరి దగ్గర అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర. ఆయన తర్వాత సెకండ్ ఇయర్ ఆయనే. అట్లాంటి వ్యక్తి ఆ నిర్ణయం తీసుకున్నాడంటే దాని వెనుక కారణాలు విశ్లేషించడం మనకు సాధ్యం కాదు. ఎన్నో ఉంటాయి. వ్యక్తిగత కారణాలు ఉండొచ్చు, రాజకీయంగా కారణాలు ఉండొచ్చు. అవన్నీ మనం ఖచ్చితంగా ప్రశ్నించలేము, మాట్లాడతానే తెలుసు. కానీ నేను వ్యక్తిగతంగా ప్రశ్నించాను. ఏంటంటే నేను బజారు ఎవడన్నా కత్తిసి వేసినా నేను చచ్చిపోతాను. మంత్రిగా నారా లోకేష్ గారిని తీసుకొద్దామని అనుకుంటున్నారు. మొన్నటిదాకా డిప్యూటీ సీఎం అన్నారు. పవన్ కళ్యాణ్ గారు బహిరంగ లేఖ రాశారు, నాకు ఏ పదవి వద్దండి, సీఎం పదవి, నేను ఎలా ఉన్నా ఉంటానంటున్నారు. ఎలా చూడాలంటారు? ఎందుకంటారు ఇప్పుడు ఈ హడావుడి? అన్నింటి మీద బాలకృష్ణ బెటర్ ముఖ్యమంత్రికి. అది ఎందుకంటారు సార్? జనరల్గా బాలకృష్ణ అన్ని చేస్తాడు. లేడీస్కి ముందు లేడీస్కి చేస్తాడు, తర్వాత చదువుకున్న వాళ్ళకి చేస్తాడు. ఎందుకంటే మొన్న వచ్చింది సినిమా రిలీజ్ అయింది. ఏ సినిమా అది? డాకు మహారాజ్. ఏం డిటో. ఆ సినిమాలో ఎలా ఉంటుందో బయట కూడా అలాగే ఉంటుంది. సార్ ఎలా ఉంది సార్? గతంలో సంక్షేమం ఎలా ఉంది? ఈ ప్రభుత్వం 7 నెలల తర్వాత పనులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు జరిగే అన్నిటికన్నా ఆ సినిమా చూస్తే అందరికీ అర్థమైంది. ఠాగూర్ మహారాజు ముఖ్యమంత్రిని కానీ మన బాలకృష్ణ గారిని చేస్తే ముఖ్యమంత్రిగా ఏది అల్లుడు కాకన్నా మామగారు చేస్తే ఏ క్లాస్ కూడా మెయింటైన్. ఎన్టీ రామారావు గారు బాగా చేస్తారు మెయింటైన్. అంటే సార్ గతంలో ఏమో 9 పథకాలు ఇచ్చేవాళ్ళు సంక్షేమంలో, ఆ హయాంలో. ఇప్పుడు 6 పథకాలు బడ్జెట్లు తక్కువ ఉన్నప్పటికీ అమలు అవుతాయి అంటారు. రేపు ఫిబ్రవరి నుంచి ఇళ్ల స్థలాలు లేదు అంటున్నారు. బాగుంటుంది అంటారా? బాగానే ఉంటుంది, కొద్దిగా లేట్ అయినా చేస్తారు. మరి పవన్ కళ్యాణ్ గారి తీరుగతులు ఎలా ఉన్నాయి? ఉప ముఖ్యమంత్రి పర్లేదు బాగానే ఉంది. మరి అమరావతి పోలవరం పక్క నుంచి బాగానే చేస్తున్నాడు ఆయన కూడా. పోలవరం ఇది కూడా దగ్గరికి వెళ్ళి అన్ని మాట్లాడుతూ అన్ని చేస్తున్నాడు, బాగానే ఉంది. రేపు ఈ 4 ఏళ్ల తర్వాత ఎలా ఉండబోతుంది అంటే ఏజ్ దాటిపోతుంది చంద్రబాబు గారికి, అందుకని డిప్యూటీ సీఎం అంటున్నారు. పక్కన పని ఆయన సంగతి వదిలేదు. బాలకృష్ణ చేస్తే మంచి ముఖ్యమంత్రి, అది వైజాగ్. సో చూసుకుంటే అభివృద్ధి ఎలా ఉంటుంది కేంద్రం సపోర్ట్తో? ఏ క్లాస్ ఉంటుంది. బాలకృష్ణ ఎక్కడికి వెళ్ళి అడిగినా, బీహార్ వెళ్ళి అడిగినా మొత్తం ఇస్తారు. జగన్ గారు ఫిబ్రవరి నుంచి పాదయాత్ర అంటున్నారు, బాగుంటుందా? ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఫిబ్రవరి నుంచి. వేస్ట్ క్యాండిడేట్ అవదంటారు. అస్సలు సమస్య లేదు, కొత్తగా నుండి చాలా జనాలు. ఓకే సార్. పాలనలో ఎలా అనిపించింది? గత ప్రభుత్వాలు కాదని కొత్త ప్రభుత్వాలు వచ్చాయి. అప్పుడేమో సంక్షేమం 9 పథకాలు అనేవాళ్ళు, ఇప్పుడేమో 6 పథకాలు. ఎలా అనిపిస్తున్నాయి? నిజంగా అమలు అవుతున్నాయి? ఇప్పుడు అమలు అవుతుంది, ఇప్పుడే బాగుంది. అప్పటికన్నా ఇప్పుడు చాలా బెటర్. అంటే మేడం ఒక పక్కేమో ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన పనితీరులు ఎలా ఉంది? 7 నెలల పాటు కూడా ఆయన పనితీరు ఎలా ఉంది? బాగుంది. కొంత విశ్లేషణ మీకు నచ్చిన అంశాలు ఏమైనా ఉన్నాయి? అంటే మహిళలకు ఉచితాలు అంటున్నారు కదా, చాలా వరకు చాలా వరకు బాగుంది. మహిళలది చాలా వరకు పవన్ కళ్యాణ్ కానీ బాబు గారు కానీ చాలా బాగుంది. అంటే జగన్ గారికి ఏమో అప్పుడు 9 పథకాలు, ఈ 6 పథకాలు కొంచెం డబ్బులు లేవంటున్నారు. మరి అప్పుడు కరోనాలో అమలు చేశాను నేనని ఆయన అంటున్నారు. అమలు మరి ఎలా ఉంది? అవును బాగుంది. మరి చూస్తే తల్లికి వందనం, మహిళలకి 1500 రావాలి 18 ఏళ్ళు దాటిన వాళ్ళకి, చాలా వరకు డ్వాక్రా రుణాల మీద రాయితీలు, ఇవన్నీ చాలా ఉన్నాయి ఇంకా ముందుకెళ్తే. ముందు వస్తాయండి, ముందు వస్తాయి. రాకుండా అమలు చేశారంటే అది కన్ఫామ్ అయ్యి చేస్తాయి. పాత పార్టీలను వీడి చాలా మంది బయటికి వెళ్ళిపోతున్నారు. కొత్త పార్టీలకు సంబంధించేమో లోకేష్ గారిని ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ అనుకుంటున్నారు. లోకేష్ గారికి అంత పరిణతం ఉందంట. ఉందండి.
చేయగలరు. కంపెనీల కోసం ఫారెన్ వెళ్ళారు. అయితే తెలంగాణను కర్ణాటక తీసుకెళ్ళిపోయినాయి కంపెనీలు ఈసారి. మరి ఎలా ఉండబోతుంది అంటారు? మనకు వస్తాయా ఈసారన్నా? వస్తాయి బాబు గారు కంపల్సరీ ఇంకా చేస్తారు. రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్లు కూడా బాగున్నాయి, అన్నీ బాగా చకాచక్ మొత్తం బాబు గారు ఏకంగానే మొత్తం అన్నీ టకాటక వరదల్లో కూడా చాలా బాగా చేశారు. తిండికి లోటు లేదు, అసలు దేనికి లోటు లేదు. తిండి కాడ నుంచి పాలు కాడ నుంచి అన్నీ సమస్త మొత్తం అందించారు. మాకు చాలా బాగుందండి. డబ్బులు కూడా వేశారు. చాలా వాలంటీర్లు లేరు. ఒక పక్క సంక్షేమానికి సంబంధించిన ఏదైనా కావాలంటే వాళ్ళు ఇంతవరకు ఉండేవాళ్ళు. సో ఎలా అనిపిస్తుంది కొంతవరకు? ఎలా అనిపిస్తుందండి ఎలా అనిపిస్తుందంటే ఎలాగైనా చేస్తారు బాబు గారు. సో నమ్మకం ఉందంటారు? నమ్మకం ఈ 4 ఏళ్ళు అమరావతి పోలవరం అయితే ఇంకా బాగుంటుందా? ఇంకా బాగుంటుందండి, ఇంకా బాగుంటుంది. రైట్. అంటే చూసుకుంటే ఆ ప్రభుత్వాలేమో సంక్షేమానికి ఎక్కువ ఉన్నాయి మేడం. ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత సంక్షేమంతో కూడిన అభివృద్ధి అంటున్నారు. ఎలా అనిపిస్తుంది? మాకు తెలిసి చంద్రబాబు బాగా పెట్టారు, మంచి పథకాలు పెట్టారండి. ఇంకా కొన్ని చేశారు, ఇంకా కొన్ని చేయలేదు, వస్తాయి అంటున్నారు త్వరలో. అంటే మరి చూసుకుంటేనేమో అప్పుడేమో 9 పథకాల్లో వాలంటీర్లు ఇచ్చేవాళ్ళు ఎక్కువ శాతం. ఏ సెక్షన్ కాగితం కావాలన్నా వాళ్ళు. ఇప్పుడు ఏమంటున్నారంటే కొంచెం లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ చేస్తామంటున్నారు. కొంచెం చూడొచ్చు అంటారా? అలాగే చూడొచ్చు. అంటే కొంచెం మన టైం పడుతుంది. కొంచెం చంద్రబాబు అంటున్నారు కొన్ని చేసాం కదా, కొంచెం టైం పడుతుంది అంటున్నారు. అంటే మేడం చూసుకుంటే లోకేష్ గారిని ఏమో ఉప ముఖ్యమంత్రి అన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారికి ఏజ్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ ముఖ్యమంత్రి బరి అంటున్నారు. పెట్టుకోవచ్చు అంటారా? పర్లేదా అంటే మీ అవగాహన ప్రకారం? అలాగే పెట్టుకోవచ్చు మేడం. మరి తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇవన్నీ మేగాని లేకపోతే ఉగాది కల్లా అవుతాయి అంటున్నారు. బాగుంటుంది అంటారా? ఉచిత బస్సు కారణం ఇంకా కొంచెం అన్ని కొన్ని వచ్చాయి, ఇంకా కొన్ని రాలేదు. అన్ని త్వరలో అంటున్నారు. మరి ఎప్పుడు వస్తాయి అంటే మనకు తెలియదు. మరి ధరలు ఎలా అనిపిస్తున్నాయి? పెరిగిన ధరలు, కరెంట్ ఛార్జీలు. కరెంట్ ఛార్జీలు అంటే ఇంతకు ముందులాగా ఇప్పుడు కూడా ఉన్నాయండి, ఇంకేం తగ్గలేదు. కరెంట్ ఛార్జీలు ధరలు అన్నీ అలాగే ఉన్నాయి, ఇంకేం తగ్గలేదు. తగ్గితే బాగుండని ప్రజలు అనుకుంటారు. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఫిబ్రవరిలో నుంచి మళ్ళీ పాదయాత్ర అంటున్నారు. ఈ సమస్యల పైన ఏవైతే కొంచెం పథకాలు లేట్ అవుతున్నాయో ఆయనకి ఏమైనా ఆహ్వానం ఉంటుందంటారా ప్రజల నుంచి? బాగానే అంటే ఆయన సంక్షేమం కదా ఫస్ట్ నుంచి, అంటే జస్ట్ ఒక అభిప్రాయమే. అభిప్రాయం అంటే ఏముంటుందండి, చూడాలి. ఎలా ఉంది మేడం ఈ 7 నెలల పాలన? ఎలా అనిపించింది? కొంచెం బెటర్ అండి, పర్లేదు. అంటే అంత కాకపోయినా కొంచెం చంద్రబాబు గారు ఏదో చేశారు. సో ఈ 4 ఏళ్ళు ఎలా ఉండబోతుంది? కంపెనీలు ఇవన్నీ వస్తే పర్లేదా? పోలవరం, అమరావతి మనం వింటూనే ఉంటాం జనరల్గా. అంటే అమరావతి అవుతుంది అని అంటున్నారు. ఓకే.